ఓకే అండి, మళ్ళీ రెండో వరుస వేసినవి కూడా నేనైతే ఒత్తేసుకుంటాను అరసలు. ఏ అరసకు ఆ అరస తీసేసుకుంటే మనకి ఖర్చుకోకుండా ఉంటుంది అరస అనేది. లేదు 2-3 అరసలు మీరు కలిపి వేసుకుంటే అవి ఆరాక తీసుకోవాలి. ఆరక ముందు తీసాం అనుకున్నాం మనం, అదనేది ఖర్చుకుపోయి ఒకదానికి ఒకటి ఖర్చుకుపోయి పాడైపోతాయి అరసలు. ఎప్పుడు అరస అప్పుడు వత్తంగానే తీసేసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఈరోజు కేజీ బియ్యంతో అరసలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇదిగోండి, నేను కేజీ అంటే కేజీ బియ్యం, ఈ 2 డబ్బాలు కలిపితే కాటాతోటి కేజీ అయితే బియ్యం, అందుకని కేజీ బియ్యం తీసుకున్నా. ఇవి ఫుల్ నైట్ అంతా నానబెట్టాలి. 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా నీళ్ళు పోసి నానబెట్టి మళ్ళీ ఇంకా వడేసేటప్పుడు కూడా ఇంకోసారి 24 గంటలు నానాక 1-2 సార్లు కడుక్కొని మిల్లుకు పంపించాలండి. ఈ బియ్యం అనేవి మెత్తగా ఆడించుకోవాలి పిండి అనేది. మనము రాత్రి బియ్యం నానబోసి మెత్తగా 12 గంటలు నానాక బియ్యం శుభ్రంగా మరేపించుకొని వచ్చాయండి. పిండి అయితే బరకలేదు, చాలా స్మూత్గా మెత్తగా ఉంది. ఇదిగో ఉండగడితే ఇట్లా ఉండగట్టే విధంగా ఉందన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట. ఈ పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనమైతే పాకం పెట్టేసుకుందాం. ఇదిగోండి, కేజీ బియ్యం పోసాగా 700 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను. 750 గ్రాములు లేండి, ఇది 750 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా నలగొట్టుకుందాం. బెల్లాన్ని నలగొట్టుకొని నీళ్ళు పోసుకుందాం ఇందులోకి. ఓకే అండి, బెల్లం నలిగింది కదా, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక అరసోడు సుమారు నీళ్ళు అయితే సరిపోద్ది బెల్లం కరగటానికే మనకి. ఇప్పుడు ఈ నీళ్ళు శుభ్రంగా ఈ బెల్లం అనేది మనకు కరగాలి. లోపల పాకం ఎలా పట్టాలో చూపిస్తానమాట మీకు. అండి, పాకం అయితే మనకు పొంగు వచ్చింది చూసారా. ఖచ్చితంగా నేను కేజీ బియ్యం పిండితోటి అరసలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇంకా రావాలండి పాకం, ఇంకా రాలా, ఇంకొద్దిగా రావాలి లైట్గా. ఇప్పుడు ముద్ద గట్టి, ఓకే ముద్దకు వచ్చిందండి. ముద్ద కూడా గట్టిగానే ఉంది, రావాలనుకున్నా. ఇంకా ముద్ద కూడా గట్టిగానే ఉంది. ఇదిగో ముద్ద కూడా గట్టిగానే ఉంది, ముద్ద కూడా. ఇప్పుడు దించేసుకుందాం, ఇది సరిపోద్ది మనకి. ఓకే అండి, పాకం దించేసాను అనమాట. ఇప్పుడు పాకం దించాక పిండి కొంచెం కొంచెంగా పోసి కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే ఏంటంటే మనకు ఉండగట్టిద్ది పిండి, బరకగా ఉండగట్టిపోద్ది. అట్లా పోసుకోకూడదు. నేను 2-3 సార్లుగా పోసుకొని పిండి అనేది కలుపుకుంటున్నాను. కొంచెం కేజీ బియ్యం అయ్యేసరికి కళాయిలో సరిపోలే. కేజీ బియ్యం పిండి 30 కిలో బెల్లం అయ్యేసరికి కళాయి ఏమో 30-40 కేజీలు కళాయా, పిండి ఏమో కొంచెం ఆయనాయా, సరిపోలేదు అనమాట. మరింత మనకి ఇది ఆర్డర్ ఉందా, అందుకని కొంచెమే చేస్తున్నాను. ఓకేనా. అరసలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ తీసుకోరు కదా. ఇప్పుడైతే నేనైతే మెత్తగా యాలకుల పొడి వేసుకొచ్చుకున్నానండి. ఇదేంటంటే పంచదార అస్సలు తగలొద్దన్నారు వాళ్ళు, అందుకోసం కొంచెం బియ్యపిండి, ఇప్పుడు ఈ తడిపిండే బియ్యపిండి వేసి కొంచెం ఒక 10 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. అచ్చం యాలకులు వేస్తే నలగదు కాబట్టి, పంచదార అనేది మాకు ఎక్కడ తగలొద్దు, అచ్చం బెల్లంతో కావాలన్నారు కాబట్టి వాళ్ళు. నేను కనీసం మిక్సీలో యాలకులు వేసేటప్పుడు కూడా పంచదార వేయకుండా పిండి వేసి పిండితో కలిపి యాలకులు వేసేసాను అనమాట. ఇప్పుడు పిండి ఆల్మోస్ట్ మొత్తం వేసేసానండి. చూసారా, కొంచెం టైట్గా వచ్చింది. ఇంకొద్దిగా ఆరేసరికి చూసారా ఇంకా గట్టి పడిపోయింది అనమాట. మనం మొత్తం తిప్పుకునేసరికి దీంట్లో ఇప్పుడు నెయ్యి, కొబ్బరి అన్నీ వేసుకోవాలండి, చూపిస్తాను. ఇంకా చలివిడి కూడా అయితే ఇంతేనండి. చలివిడిలో ఇంకా మనం ఎండు కొబ్బరి, నెయ్యి, దీంట్లో జీడిపప్పు అన్నీ ఇంకా మనం వేసుకోవాల్సిన గసగసాలు అన్నీ వేయించుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు ఒక 70 గ్రాముల దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇందులో నెయ్యి వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల నుంచి 70 గ్రాముల దాకా, ఒక 100 గ్రాముల లోపల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని పిండి మొత్తం మదాయించుకోవాలి. మనం వేడి అనేది ఉండకూడదు. పిండి వేడి లేకుండా ఉంటే మనకి అప్పుడు అరస అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది. పిండి మొత్తం ఒకసారి ఆ కురిపి తీసేసి కదిలించుకొని కురిపితోటి మొత్తం చేతితోటి మెత్తగా మనం అంతా తడి పొడి ఏముండదు, ఒకసారి చేతితో మనం అంతా మదాయించేసుకుంటే కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి అరిసెలు. ఇదంతా మదాయించుకొని శుభ్రంగా ముద్దలు అనేది వేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్దలు మనం వేసేసుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేస్తాను కురిపి. నేను చూడండి ఇప్పుడు ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకో. ఓకేనండి, ఇప్పుడు తవ్వి పెట్టుకుంటున్నా. అరసలు వచ్చుకోవడానికి మనకు తవ్వి అయితేనే బాగుండిద్ది అనమాట. అందుకోసం తవ్వి పెట్టి ఆయిల్ అయితే పోస్తున్నానండి. తవ్వి నిండా 4 కిలోలు దాకా బట్టి కొంచెం నెయ్యి వేసుకున్నానండి చేతిలో. ఇదిగోండి ఒక పళ్ళెం తీసుకున్నాను, పళ్ళెంకి అయితే నెయ్యి అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేసుకొని చేతులకు తడి వేసుకొని నెయ్యి మదాయించుకుందాం. పిండి చలివిడి అనేది మనం మదాయించుకుందాం. అప్పుడు అరిసె మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. వేడి ఉండకూడదు, పిండి లైట్ వేడి ఉండేం కాదు కానీ ఫుల్ వేడి అయితే అసలు ఉండకూడదు. ఇప్పుడు మనం అరిసె ఏ సైజు చేయాలో ఆ సైజు ముద్దలు అయితే తీసుకొని పళ్ళెంలో వేసుకుందాం. నెయ్యి రాసిన పళ్ళానికి ముద్దలు మనకు కావాల్సిన సైజులో, కేజీకి 20 అరసలు కావాలా, కేజీకి 30 అరసలు కావాలా, లేదా కేజీకి 15 అరసలు కావాలా, మనం ఏ సైజు కావాలంటే నేను తీసుకున్న సైజు కేజీకి
22, 23 అరిసెలు వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. ఈ సైజు వచ్చేసి చూస్తున్నారు కదా. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా పిండి మొత్తం ముద్దలు వేసుకున్నాం చూపిస్తాను. ఇప్పుడు మనం అరిసెలైతే వచ్చేసుకున్నామండి. ముద్దలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎవరికైతే కింద పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఒక ముద్ద తీసుకొని లైట్ గా స్ప్రెస్ చేసుకోవాలి. లైట్ గా ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకుంటే ఏంటంటే వెడల్పు ఎక్కువ అయిపోయింది అనమాట. మనకు లైట్ గా అరిసె అనేది మందం ఉండాలి కాబట్టి లైట్ గా ఒత్తుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. అరిసెలు బాగా కాగుండాలి. ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు వేస్తేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఒకేసారి 3-4 అరిసెలు 5-6 అరిసెలు అయినా వేసుకొని ఒత్తుకోగలుగుతాను. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క అరిసె వేసుకొని ఒత్తుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను వేసిన అరిసె వేసినట్టు తేలుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తాయి అరిసెలు. అసలుకి పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. చాలా చాలా బాగుంటాయి. నేను చేసే అరిసెలు కొంచెం కూడా చెడిపోవు. ఎక్కడ బెజ్జం రాదు. అరిసె ఎక్కడ పాడైపోదు, చిట్లిపోదు, పగిలిపోదు. చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పేసుకోవాలి. అరిసె అనేది తిప్పేసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. నాకు అరిసెలు వచ్చే గంటలు ఇనుప గంటలు ఉండే దాని మీద ప్రెస్ చేసుకుంటున్నాం. మీ ఇష్టం. మీరు కింద ఏదన్నా ఒక ప్లేట్ పెట్టి ఒక చెమ్ముతోటైనా ప్రెస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రెస్ చేసేస్తున్నా. గట్టిగా ఆయిల్ అంతా గట్టిగా ప్రెస్ చేసేస్తున్నా. ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోవాలి, ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. ఒక్కొక్కటి ఒత్తుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒకదానికొకటి కరుచుకోకుండా ఉంటుంది. ఒత్తినట్టు తీసి పక్కన వేసుకుంటున్నా. దాని మీద ఒకటి వేసైనా ఒత్తుకోవచ్చులే, కానీ కాకపోతే ఏంటంటే పూర్తిగా చల్లారేదాకుండి అప్పుడు తీసుకోవాలి. వేడి మీద తీస్తే పాడైపోతాయి మనకు అరిసె. ఒకదానికొకటి కరచకపోతాయి అనమాట. అలా కాకుండా ఒకదానికొకటి కరచపోకుండా ఉండాలంటే ఎప్పుడు ఒత్తిన అరిసె అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం. ఇదిగోండి పక్కన పెట్టేసాక మళ్ళీ ఇంతేనండి, ఇంకా సేమ్ ప్రాసెస్. మళ్ళీ ముద్దలు తీసుకొని మళ్ళీ అయితే ఒత్తేస్తున్నా చూడండి. మళ్ళీ సేమ్ ఇంతే. ఒక 5-6 అరిసెలు మళ్ళీ ఒక 7-8 అరిసెలు వేసుకుంటాను. మళ్ళీ ఒత్తుతాను, పక్కకు తీసుకుంటాను. మీరందరూ అరిసెలు ఒత్తాలంటే ఇద్దరు కావాలంటారు కదా. నాకైతే ఇద్దరు అవసరం లేదండి. నేను ఒక్కదాన్నే ఒత్తేస్తాను. నాకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఫస్ట్ కానించి అలవాటు నాకు ఇట్లా ఒత్తటం అరిసెలు అనేది. అయితే కింద ఫుల్ హీట్ ఉండాలి. అప్పుడే అరిసె అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. లైట్ హీట్ మీద నూనె కాకుండా అరిసె అయితే వేయొద్దు. ఫుల్ హీట్ ఉండాలి మనకి. అప్పుడు అరిసె అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే లైట్గా ప్రెస్ చేస్తున్నా సరిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తే పల్సర్ అయిపోయింది. లైట్గా ఒత్తుకోండి. ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా. మళ్ళీ కాల్ని మళ్ళీ తిరిగేస్తున్నాను. ఓకే అండి. మళ్ళీ రెండో వరుస వేసినవి కూడా నేనైతే ఒత్తేసుకుంటున్నాను అరిసెలు. ఏ అరిసెకి ఆ అరిసె తీసేసుకుంటే మనకి కరుచుకోకుండా ఉంటుంది అరిసె అనేది. లేదు 2-3 అరిసెలు మీరు కలిపి వేసుకుంటే అవి ఆరాక తీసుకోవాలి. ఆరక ముందు తీసాం అనుకున్నాం మనం, అదనేది కరచకపోయి ఒకదానికొకటి కరచకపోయి పాడైపోతాయి అరిసెలు. ఎప్పుడు అరిసె అప్పుడు వత్తంగానే తీసేసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా. అన్నీ ఇదే విధంగా ఒత్తేసుకోవాలి. ఓకేనా. ఒత్తటం అయితే అయిపోయినాయి అనమాట. కొంచెం వేడిగా ఉండే చల్లారాలి. చల్లారాక ప్యాకింగ్ చేసుకుందాం. మీరందరూ ప్లీజ్ వీడియో మధ్యలో చూపిస్తానికి ఇంకా కుదరలేదండి. పని హడావిడి ఒత్తిడిగా ఉంది ఇక్కడ, అందుకని మధ్యలో చూపించలేదు. అరిసెలు ఒక్కటం అయితే అయిపోయింది. ప్లీజ్ మీరందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో మన వీడియో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల మన వీడియోలు వేరే వాళ్ళకి షేర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. కింద వాట్సాప్లో నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.